ఆ పేలుడులో వాడు చచ్చిపోయాడనుకుని ఆ డైరీ మన యోరోజియా గ్యాంగ్ చేతికి వస్తుంది. డైరీ చివర్లో క్యూబేని మార్చమని టౌజో వేడుకుంటాడు. తీరా చూస్తే మనోడు ఇంకా బతికే ఉన్నాడు. గింటోకి గ్యాంగ్ వాడిని చూడగానే పలకరించకుండా గాల్లోకి ఎగిరిపోయేలా ఒక తన్ను తన్నారు. టౌజో మళ్లీ ఏడుస్తూ వచ్చి క్యూబే తన గదిలో సెక్స్ చేంజ్ ఆపరేషన్ పేపర్ దాచుకుందని, ఆమె అబ్బాయిలా మారిపోతుందేమోనని భయపడతాడు. ఇక లాభం లేదని గింటోకి ఒక ప్లాన్ వేస్తాడు. అదే గోకున్ అంటే గ్రూప్ బ్లైండ్ డేట్ అన్నమాట. డేట్ రోజు ఓడో పార్కులో సీన్ మామూలుగా లేదు. మన కట్సురాగాడు డీజే జురాలాగా తయారై వచ్చి జోయి ఈజ్ జాయ్ అంటూ రాప్ సాంగ్ మొదలుపెట్టాడు. ఇంకో పక్క కొండవ్, సరుతోబి కొట్టుకుంటూ వచ్చారు. అప్పుడే క్యూబే ఒక తెల్ల గుర్రం మీద సమురాయ్ కవచం వేసుకుని ఎంట్రీ ఇచ్చింది. పాపం క్యూబేకి గోకునంటే తెలియక అది ఆడవాళ్లకి మగవాళ్లకి మధ్య జరిగే యుద్ధం అనుకుని గుర్రంతో అందరినీ తొక్కించేసింది. ఇక ఓటే అయితే తనతో పాటు కొంతమంది వికారమైన ఆడవాళ్లని పట్టుకొచ్చింది. రాత్రికి అందరూ కలిసి ఒక పెద్ద పడవ మీద పార్టీకి వెళ్లారు. అక్కడ వాతావరణం అంతా ఘోరంగా ఉంది. గుర్రం తన్నులకి కట్సురాకి, కొండోకి ఇద్దరికీ గతం మర్చిపోయే మతిమరుపు రోగం వచ్చింది. ఇద్దరూ కలిసి మళ్లీ ఆ రాక్ అండ్ రాప్ పాట మొదలుపెట్టారు. గింటోకి ఏమో క్యూబే ప్లేటులో పుట్టగొడుగులు తింటూ ఏదో గొప్పలు పోతుంటే, ఓటే ఏమో అందరికీ రూల్స్ పెడుతూ స్కూల్ టీచర్లా తయారైంది. అప్పుడు మన టౌజో గాడు వెనక నుండి వచ్చి ఓడను హైజాక్ చేసేశాడు. అందరూ ఆపదలో ఉంటే ప్రేమికులుగా మారిపోతారని వాడి పిచ్చి ప్లాన్. ఆ గందరగోళంలో క్యూబే నీళ్లలో పడబోతుంటే గింటోకి ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడతాడు. మామూలుగా క్యూబేకి మగవాళ్లు తాకితే నచ్చదు, కాని గింటోకిని చూసి ఆమె తన భయాన్ని వదిలేసి అతన్ని పట్టుకుంటుంది. అంతా అయ్యాక అసలు విషయం బయటపడింది. క్యూబే చూసిన ఆ పేపర్ సెక్స్ చేంజ్ గురించి కాదు, అది గోతిక్ లోలిటా బట్టల అడ్వర్టైజ్మెంట్. అంటే అంతా ఒక పెద్ద పొరపాటు అన్నమాట.